అఖండ 2 కి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోలపైన ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. అఖండ 2 కి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోలపైన ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. అఖండ 2 టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోలపైన ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు సినీ నిర్మాణ సంస్థకి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో ఏముంది డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమాకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కొద్దిసేపటి క్రితమే రద్దు చేసింది. సినిమాకి సంబంధించి టికెట్ల పెంపుకు సంబంధించి ఉద్దేశం ఏంటి అని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సినీ నిర్మాతలకు కూడా నోటీసులు అందజేసింది. ఈ కేసులో రేపు తదుపరి విచారణ ఉంటుందని కూడా హైకోర్టు తెలిపింది. ముఖ్యంగా ఇప్పటికే ఇచ్చినటువంటి జీవో నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్కు 50 పెంచుకోవచ్చు, మరోవైపు మల్టీ స్క్రీన్కు 100 రూపాయలు పెంచుకోవచ్చు. రేపటి నుంచి 14వ తేదీ వరకు కూడా ఈ టికెట్ల ధరను పెంపుకు సంబంధించి అలౌట్ చేసుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం ఈ జీవోను ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే రిజిస్ట్రీ అనుమతించడం వెనువెంటనే విచారణ కూడా చేపట్టింది. ముఖ్యంగా అఖండ 2 సినిమాకు సంబంధించిన టికెట్ల ధరను ఎందుకు పెంచవలసి వచ్చింది, ఇవాళ సాయంత్రం జరిగేటువంటి సినిమాకు సంబంధించి స్పెషల్గా టికెట్ల ధర 600 రూపాయలు ఎందుకు కేటాయించవలసి వచ్చింది, దీనికి సంబంధించిన కారణాలు ఏమున్నాయి, ఈ కారణాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా సినీ నిర్మాతతో పాటు ఫిలిం డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ కూడా నోటీసులు కూడా అందజేసింది. రేపు తదుపరి విచారణ ఉంటుందని కూడా తెలిపిన నేపథ్యం అయితే ఉంది. అరుణ. ఓకే అమర్, థ్యాంక్ యూ.